శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అక్టోబర్ నెలలో ఏ గ్రహాలు మారుతున్నాయో, ఆ గ్రహాల మార్పు అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో, ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు పరిశీలించే ముందు గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయి, గ్రహాల స్థితిగతులు అక్టోబర్ నెలలో 12 రాశుల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి, గ్రహాల సంచారంలో మార్పు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ముందుగా అక్టోబర్ 2వ తేదీ నవగ్రహాల్లో బుధుడు తులారాశిలోకి తెల్లవారుజామున 3:43 ప్రవేశిస్తున్నాడు. ఇలా బుధుడు తులారాశిలోకి మారటం వల్ల ద్వాదశ రాశుల్లో బుధుడి సంచారం కన్యారాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. ఇలా అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు బుధుడు ఈ 4 రాశుల వాళ్ళకి యోగిస్తాడు. దీని ప్రభావం వల్ల కన్యారాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, ధనుస్సు రాశి వాళ్ళకి విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగంలో అద్భుతంగా రాణించగలుగుతారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలను అందిపుచ్చుకోగలుగుతారు. మళ్ళీ అక్టోబర్ 24వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలోకి మధ్యాహ్నం 12:33 మారతాడు. అప్పటి నుంచి నెల చివరి వరకు ఈ బుధుడి వల్ల తులారాశి, సింహరాశి, మిథున రాశి, మకర రాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార కారకుడు. బుధుడి సంచారం వల్ల ఈ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఈ అక్టోబర్ నెలలో మారుతున్నటువంటి ఇంకొక గ్రహం శుక్రుడు. అక్టోబర్ 9వ తేదీ శుక్రుడు ఉదయం 10:50 కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది 6 రాశుల వాళ్ళకి నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది. అంటే ఈ నెల మొత్తం కూడా శుక్రుడు అద్భుతంగా యోగించే 6 రాశులు ఏంటంటే కన్యారాశి, సింహరాశి, మిథున రాశి, వృషభ రాశి, కుంభరాశి, మకర రాశి. ఈ 6 రాశుల వాళ్ళకి శుక్రుడు అక్టోబర్ 9 ఉదయం 10:50 నుంచి నెల చివరి వరకు బ్రహ్మాండంగా యోగిస్తాడు. శుక్రుడు యోగించడం వల్ల ఏం జరుగుతుంది? సినిమా, టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో ఈ 6 రాశుల వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఈ 6 రాశుల వాళ్ళకి విశేషంగా పనిచేస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా ఈ 6 రాశుల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత అక్టోబర్ నెలలో 17వ తేదీ తెల్లవారుజామున 3:45 సూర్యుడు మారుతున్నాడు. సూర్యుడు తులారాశిలోకి మారుతున్నాడు. దానివల్ల అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ నెల చివరి వరకు కూడా 4 రాశుల వాళ్ళకి సూర్యుడి బలం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ 4 రాశులు ఏంటంటే ధనుస్సు రాశి, మకర రాశి, సింహరాశి, వృషభ రాశి. ఈ 4 రాశుల వాళ్ళకి అక్టోబర్ 17 తర్వాత ప్రమోషన్లు తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రి వైపు ఆస్తులు తొందరగా సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి. అనారోగ్యాలు తగ్గిపోతాయి. కావలసిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం ఉంది. హోదా, పరపతి, గౌరవం అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా ఈ 4 రాశుల వాళ్ళకి సూర్యుడు కలిగిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 18వ తేదీ చాలా గొప్ప సంచారం ఉంది. అక్టోబర్ 18 దేవగురువు బృహస్పతి అతిచారం వల్ల ముందుకు వెళుతున్నాడు. అక్టోబర్ 18 గురువు అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు. దీనివల్ల నెల మొత్తం కూడా 5 రాశులకు బ్రహ్మాండంగా గురుబలం ఉంటుంది. ఆ 5 రాశులు ఏంటంటే మిథునం, మీనం, మకరం, వృశ్చికం, కన్య. ఈ 5 రాశుల వాళ్ళకి అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. గురుబలం ఉంటే అన్ని సమస్యలు తొలగిపోయినట్టే. 70% జాతక దోషాలు తొలగిపోయినట్టే. కాబట్టి మిథునం, మీనం, మకరం, వృశ్చికం, కన్య ఈ 5 రాశుల వాళ్ళకి గురువు అతిచారం వల్ల అక్టోబర్ 18 నుంచి గురువు కర్కాటకంలోకి అతిచారం చేయటం వల్ల అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా అన్ని విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఇక చివరగా మాసం చివరిలో అక్టోబర్ 27వ తేదీ
కుజుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. అంటే అక్టోబర్ 27, అక్టోబర్ 28, అక్టోబర్ 29, అక్టోబర్ 30, అక్టోబర్ 31 ఈ 5 రోజులు కూడా కుజుడి వృశ్చికంలోకి మారటం వల్ల బ్రహ్మాండంగా యోగించే 3 రాశులు కన్యా, మిథునం, మకరం. కన్యా రాశి, మిథున రాశి, మకర రాశి ఈ 3 రాశుల వాళ్ళకి ఈ 5 రోజులు తిరుగులేదు. బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనే యోగం ఉంది. 27, 28, 29, 30, 31 ఈ 5 తేదీల్లో ఎప్పుడైనా సరే కన్యా, మిథునం, మకర రాశుల వాళ్ళు తక్కువ రేటుకి మంచి ప్రాపర్టీ కొనుక్కోగలుగుతారు, లేదా బ్రహ్మాండమైన రేటుకి ఉన్న ప్రాపర్టీ అమ్ముకోగలుగుతారు, రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొడతారు, సోదరుల వల్ల ప్రయోజనాలు పొందుతారు, బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి, అప్పులు తీరిపోతాయి. ఈ ప్రయోజనం ఈ 5 రోజుల్లో కూడా కన్యా, మిథునం, మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే అక్టోబర్ నెలలో ఏ చిన్న సమస్య ఉన్నా ఆ సమస్య మబ్బులు వీడిపోయినట్లు తొందరగా వీడిపోయే విధంగా మీ తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. మీ తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే చికాకు కలిగించేటటువంటి సంఘటనలన్నీ కూడా తొలగిపోతాయి. ఎల్లప్పుడూ ఆనందంగా ప్రతి పనిలో విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవటం, అలాగే దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు ధరించి ప్రయాణం చేయటం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. బంధువులతో, మిత్రులతో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. వాళ్ళతో ఉన్న విభేదాలు తొలగిపోయి వాళ్ళ సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది. ఇంతకు ముందున్న గొడవలు సమసిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శత్రు భయం తొలగిపోతుంది. శత్రువులు కూడా మీకు అనుకూలంగా మారిపోతారు. ఇంతకుముందు స్తంభించినటువంటి పనులన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. పనులు చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చుల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు అన్ని రకాలుగా ప్రయోజనాలే పొందగలుగుతారు. వ్యతిరేక ఫలితాలు ఏవి కూడా ఉండవు. కొన్ని విలువైన వస్తువులను కొనుక్కునేటటువంటి యోగం కూడా కనిపిస్తోంది. ఇంతకుముందు మీ మీద ఉన్నటువంటి అపనిందల నుంచి బయటపడతారు. అపనిందలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రధానంగా అక్టోబర్ నెలలో మీ మీద పడ్డ అపనిందల నుంచి బయటపడతారు. అలాగే శత్రువులు మిత్రులుగా మారిపోవటం వల్ల, స్తంభించిన పనులు ముందుకు సాగటం వల్ల, అవన్నీ కార్యరూపం దాల్చడం వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. మొత్తం మీద చూస్తే మీనరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల విషయంలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే మీనరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 2, 6, 11, 17, 19, 27, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ కూడా చేసుకోండి. అలాగే మీనరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి రాని తేదీలు, వ్యతిరేక తేదీలు 4, 8, 13, 15, 22, 24, 31 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయొద్దు. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయొద్దు. మీనరాశి వాళ్ళు పూజించవలసిన దైవం అక్టోబర్ నెలలో శనీశ్వర స్వామి. నవగ్రహాల్లో శనీశ్వరుణ్ణి ఎంత పూజిస్తే అంత అద్భుత ఫలితాలు కలుగుతాయి. శని స్తోత్ర ప్రియుడు కాబట్టి ప్రతిరోజు కూడా దశరథ శని స్తోత్రాన్ని వినండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని మీరు ఎంత వింటే అంత అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఎల్లవేళలా మనస్సులో ఓం శం శనైశ్చరాయ నమః అని స్మరించుకుంటూ ఉండండి. శని విగ్రహానికి వీలైనప్పుడల్లా తైలాభిషేకం చేసుకోండి. శనికి ప్రీతికరమైనటువంటి రావి చెట్టు దగ్గర కానీ, జమ్మి చెట్టు దగ్గర కానీ దీపాలు వెలిగించుకొని ప్రదక్షిణాలు చేసుకోండి. నువ్వులు దానం ఇచ్చుకోండి. వీలైనప్పుడల్లా నువ్వులతో చేసిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టండి. ఇవి చేసుకుంటే మీకు వచ్చే చిన్న చిన్న సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను అక్టోబర్ నెలలో అందిపుచ్చుకోగలుగుతారు. ఆలయ దర్శనం పరంగా మాత్రం వెంకటేశ్వర ఆలయ దర్శనం కానీ, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి ఈ నెలలో ప్రతిరోజు ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా విజయం చేకూరుతుంది. చిన్న చిన్న సమస్యలున్నా వాటి నుంచి బయటపడగలుగుతారు. మొత్తం మీద అక్టోబర్ నెల మొత్తం మీనరాశి వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.